ఓం నమ శివాయ. కార్తీక మాసంలో ఒక్కసారైనా కూడా ఈ నారికేల దీపం పెడితే చాలా మంచిది. అయితే ఈ దీపం పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అవేమిటంటే, ఈ టెంకాయ దీపం పెట్టేటప్పుడు కొబ్బరికాయని ఆల్రెడీ స్వామికి సమర్పించింది కాకుండా ఈ కొబ్బరికాయ దీపం పెట్టడానికి ఒక కొబ్బరికాయని తీసుకోవాలి. చక్కగా మనము టెంకాయని కొట్టి పై భాగంలో మనం దీపం అనేది పెట్టాలండి. ఈ దీపం పెట్టేటప్పుడు ఒక అక్షతల పద్మాన్ని కానీ అలా ముగ్గును వేసుకొని అలాగే ఒక ప్లేట్ అనేది తీసుకోవాలి. ఆ ప్లేటు పైన ఇలా ఓంకారం వచ్చేటట్టు మనము ఓం అని వేసుకోవాలి. పసుపు, గంధం, కుంకుమలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 3 సార్లు 3 పిటికెలు బియ్యాన్ని వేసి ఆ తర్వాత కొబ్బరికాయ చక్కగా ఆరబెట్టేసుకోవాలి. ఎందుకంటే నీళ్ళగా ఉంటే నూనె వేసినప్పుడు సరిగ్గా వెలగదు కదండి, దానికోసం. ఆ తర్వాత 5 బొట్లు అనేవి పెట్టుకోవాలి. 5 బొట్లు పెట్టుకున్న తర్వాత ఇందులో మనము ఆవు నెయ్యితో మనము దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, అలాగే ఏమైనా డబ్బు సమస్యలు, అప్పు సమస్యలు ఉంటే కూడా పోతాయి. కొబ్బరి నూనెతో మనం దీపారాధన చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే, సంతాన సమస్యలు ఏవైనా ఉంటే పోతాయి. సో వాటిని బట్టి మీకు ఏవి కావాలంటే అలాంటివి వేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 2 ఒత్తుల్ని ఒకటిగా చేసి అలా 3 ఒత్తులు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది శివయ్యకి ఎంతో ప్రీతికరం అండి. కార్తీక మాసంలో ఒక్క సోమవారం అయినా చేయండి. అఖండ యోగం రావాలి అంటే 5 సోమవారాలు తప్పకుండా అయితే చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నమ్మకంతో చేయండి, అన్నీ కూడా మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ. లైక్ చేయండి, షేర్. ఓం నమ శివాయ. కార్తీక మాసం